హాయ్ పిల్లలు, ఈరోజు నేను మీకు బుడ్డి నక్క అనే తెలివైన నక్క గురించి ఒక కథ చెప్తాను. సిద్ధంగా ఉన్నారా? కథలోకి వెళ్ళిపోదాం. పచ్చని పచ్చిక బయళ్లతో చుట్టుముట్టబడిన ఒక చిన్న ఇల్లులో బుడ్డి నక్క అనే తెలివైన నక్క ఉండేది. ఆమె తన స్నేహితులతో ఆడుకోవడం చాలా ఇష్టపడేది. బుడ్డి నక్కకు ఇప్పుడు ఇతరులకు సహాయం చేసే అలవాటు ఉండేది. ఒకరోజు అడవిలో తిరుగుతుండగా బుడ్డి నక్క సహాయం కోసం ఏడుపు విన్నది. ఆమె ఆ శబ్దం వైపు వెళ్లి చూస్తే ఒక కుందేలు మోకాలికి గాయమైంది. బుడ్డి నక్క, ఏమైంది చిన్న కుందేలు, నేను పడిపోయి నా మోకాలికి గాయమైంది, నేను నడవలేను. బుడ్డి నక్క వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది. ఆమె తన జాకెట్ తీసి కుందేలు మోకాలి చుట్టూ మెల్లగా చుట్టింది. అప్పుడే దగ్గరగా ఎగురుతున్న ఒక పక్షి ఏమి జరుగుతుందో చూసి కొంత నీళ్లు తెచ్చింది. బుడ్డి నక్క, ఇదిగో చిన్న కుందేలు, త్వరలోనే నువ్వు బాగుపడ్డావు. కుందేలు, ధన్యవాదాలు బుడ్డి నక్క. బుడ్డి నక్క మరియు పక్షి కలిసి కుందేలును దాని ఇంటికి తీసుకువెళ్లారు. అందరూ సంతోషంగా మరియు కృతజ్ఞతతో ఉన్నారు. 2 రోజుల తర్వాత ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉన్న కుందేలు పెద్ద బహుమతితో బుడ్డి నక్క ఇంటికి వచ్చింది. కుందేలు, మీ సహాయం వల్ల నేను ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాను. ఇది మీ కోసం. బుడ్డి నక్క, ఓహ్ వా, చాలా ధన్యవాదాలు. ఆ రోజు నుండి ఆరిలో అందరూ బుడ్డి నక్కను మంచి నక్క అని పిలవడం ప్రారంభించారు. ఆమె దయ మరియు సహాయకరమైన స్వభావంతో ప్రసిద్ధి చెందింది. పిల్లలు, గుర్తుంచుకోండి, ఎల్లప్పుడూ మంచి చేయమని. దయ అనేది అద్భుతమైన మార్గాల్లో మనకు తిరిగి వస్తుంది. టెక్స్ట్ ఆన్ స్క్రీన్ ది గెలుస్తుంది. ఈ రోజుకి అంతే స్నేహితులారా. మరొక ఆహ్లాదకరమైన కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.